పక్షంగా రద్దు చేసేయడం, అక్కడ ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి అధికారులందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసి 2019 మే నెల నుంచి మళ్ళీ 2020 ఆగస్టు వరకు దగ్గర 13 నెలలు అక్కడ ఏజెన్సీ కానీ అధికారులు లేకుండా పోలవరాన్ని గాలిలో పెట్టేయడం వల్లే ఆ డయాఫ్రమ్ వాళ్ళు నష్టపోయింది. ఇది ప్రభుత్వ తప్పిదం అని అంటే మేము ఏదో ఎన్డీఏ ప్రభుత్వ ప్రతినిధులుగా మేము చెప్పట్లా. సాక్షాత్తు నీతి ఆయోగ్ ఏదైతే ఒక రిపోర్ట్ ఇమ్మని ఐఐటి హైదరాబాద్ వారిని కోరితే ఆ ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు ఇది ప్రభుత్వ తప్పిదం. ఒకే వర్క్ని 2 ఏజెన్సీలు చేస్తే ఆ వర్క్ ఏదైనా నాణ్యత కానీ ఇతర ఇబ్బంది వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? దీనివల్ల టైం డిలే అవుతుంది. అంచేత అసలు ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టుకి ఇటువంటి ప్రయోగాలు చేయకూడదని పదే పదే పీపీఏలు హెచ్చరించిన పీపీఏ సెక్రటరీ డైరెక్ట్గా